డిఫెన్స్, నేవల్ మోడర్నైజేషన్లో గేమ్ చేంజర్ అవుతున్న కంపెనీ మజాగో డాక్ గురించి మీకు తెలుసా? ఈ కంపెనీ దగ్గర 32,260 కోట్ల రూపాయలు రికార్డు ఆర్డర్ బుక్ ఉంది. మజాగో డాక్ నేవల్ ఎక్విప్మెంట్ కోసం అవెంటెల్ కి 11 కోట్ల రూపాయలు ఆర్డర్ను ఇచ్చింది. మరీన్ ఎలక్ట్రికల్స్ కి 5 కోట్ల రూపాయలు ఆర్డర్ మంజూరీ అయింది. ఎగ్జిక్యూషన్ బలంగా నడుస్తుంది. ఎండిఎల్ తొలిసారి ఇంటర్నేషనల్ గా అడుగుపెట్టింది. శ్రీలంకలోని కొలంబో డాక్యార్డ్లో 452 కోట్లతో మెజారిటీ స్టేక్ తీసుకుంది. ఇది ఇండియన్ ఓషన్లో స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ను కలిగించబోతోంది. షేర్ 3,778 రూపాయలు వరకు వెళ్ళింది. 1 సంవత్సరంలో 114% రిటర్న్స్. Q4 రిజల్ట్స్ వలన కొంత డిప్ వచ్చినా స్ట్రాంగ్ రికవరీ కనిపిస్తోంది. 6 అనలిస్టుల్లో 4 మంది బై చెప్పారు. నిర్మల్ బ్యాంక్ 4,350 రూపాయలు టార్గెట్ ఇచ్చింది. 25% అప్సైడ్. FY25లో రెవెన్యూ 11,431 కోట్ల రూపాయలు, ఎబిటా మార్జిన్ 18%, Q4లో నెట్ ప్రాఫిట్ 325 కోట్ల రూపాయలు, ఏడాదికి 51% తగ్గుదల. డెట్ ఫ్రీ కంపెనీ. విశాల ఆర్డర్ బుక్, డిఫెన్స్ స్పెండ్, ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్, లాంగ్ టర్మ్ గ్రోత్ కు బలం. అయితే Q4లో మార్జిన్లు పడిపోయాయి. ప్రొవిజన్స్, కాంట్రాక్ట్ ఎక్స్పెన్సెస్ వల్ల వాల్యుయేషన్ కూడా హిస్టారికల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ. మజాగో డాక్ మల్టీ బ్యాగర్గా మారే అవకాశం ఉన్న PSU. కానీ షార్ట్ టర్మ్ వోలాటిలిటీ అండ్ ఎగ్జిక్యూషన్ రిస్క్ గుర్తుపెట్టుకోండి. మీ అభిప్రాయం ఏమిటి? బై చేయాలా, వాచ్ చేయాలా? కామెంట్స్ లో రాయండి. స్టాక్ మార్కెట్ విస్పరర్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.